గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు ముచ్చటేమో గాని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నడుమ మల్ల చిచ్చులేగుతాందల్ల అటు చంద్రాల సర్కారు ప్రాజెక్టుకు సై అంటాంటే ఇటు షెయ్యి సర్కారోళ్ళు నై అంటాండ్రు. తాడో పేడో తెలుసుకునేందుకు తెలంగాణ సర్కారు ఎగస్ పార్టీల ఎంపీలందరినీ పిలిచి అఖిలపక్షం మీటింగ్ కూడా పెట్టింది. సరే ఆ ముచ్చట అటుంచుండ్రు గాని అంతకంటే ముందుగాల ఎంపీ అరవింద్ సారు మైకుల ముంగట ఏమో బాగానే ముచ్చట్లు చెప్పిండు. గా ముచ్చట్ల మీద మా చెల్లె శకుంతల అరవింద్ సార్ని ఆసుకుంటదట. చూడుండ్రి మరి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నమస్తే అరవింద్ అన్న. ఇవాళ పార్టీ యొక్క భారతీయ జనతా పార్టీ భరోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో 11 నుంచి 1 గంట వరకు అందరినీ కలవడం జరిగింది. బీజేపీ భరోసానా? ఆగో గదెప్పుడు పెట్టిండ్రు సారు? అంటే పాలన ఎత్తున్నది మీ పార్టోళ్ళ షే పార్టోళ్ళ అని. అంటే తెలంగాణలో అధికారంలో ఉన్నది షే పార్టోళ్ళే అయినా ఎనుకుడి నడిపిస్తున్నదంతా పూ పార్టోళ్ళే అని పబ్లిక్ అనుకుంటారు కదా. చూస్తున్నారులా ఒక్క దెబ్బకి అరవింద్ సార్తో నీళ్లు వింగిచ్చిన. మేజర్ గా దివ్యాంగులు వచ్చారు పాపం, స్పెషల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ దే హావ్ కమ్. అందులో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు, వాళ్ళ పెన్షన్ ని 6,000కు పెంచుతామని, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు 4,000కు పెంచుతామని, స్పెషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫ్రీ బస్ పాసులు చేస్తామని. ఓ గట్లనా? ఇంకా నేనేమన్నా ఇంకా కొత్త పథకం ఏమైనా పెట్టిర్రేమో అనుకుంటాన్నా. అయినా అమలయ్యే పథకాలకే దిక్కు దివానా లేదంటే ఇచ్చిన వీళ్ళని చేయమంటే యా నుంచి ఎత్తారు సారు? రేవంతన్ సార్ కాడ పైసలు లేవట కదా. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము దేనికి వనికిరాని పనికి మాలిన ప్రభుత్వం అన్నది ప్రజల నిర్ణయానికి కూడా వచ్చేసింది. అయినా మీ పార్టీలకు కావాల్సింది కూడా గదే కదా అరవింద్ అన్న. గాళ్ళు మంచి పాలన చేస్తే గీ బీజేపీ వాళ్ళకి సందేడ దొరుకుతుంది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 4 ఉత్తరాలు వచ్చినాయండి. ఉత్తమ్ ఉత్తరాలు 4 వచ్చినాయి. 4 సార్లు ఫోన్లు వచ్చినాయి. ఉత్తముడు అసంటూ ఉత్తమ్ సార్ని పట్టుకొని గంత మాట అంటారు ఏంటి సారు? అయినా గా సార్ నీయనకి ఎందుకు పడ్డాడు? ఏది కాంగ్రెస్ అయినా అంటే ఈయనట్టు సగం టీఆర్ఎస్ సగం కాంగ్రెస్ అయినా ఆయన ఏది ఇంతగా న్యాయమడబడ్డాడని మాట్లాడిన ఫోన్. ఓ అరవింద్ అన్న, అది జనకశర్ల కాదే బనకశర్ల. నీకన్నా మా జగనాలన్ననే నయం. స్క్రిప్టులో లేనిది చదివేటప్పుడు తడబడతాడేమో కానీ ఆయన ఎంపీ వై ఉండి చూసుకుంటే తప్పులు చదువుడేందే ఏమనుకుంటారు జనాలు? చంద్రబాబు నాయుడు గారు జనకచర్ల ప్రాజెక్టు టేకప్ చేసినట. అద్దాలకు ఏమైనా దుమ్ము పట్టిందో ఏందో జర దూడ్చుకొని చదవరా అదుండ్రి. ఇప్పుడు చెప్పుండ్రి జనకశైలరా. చిచ్చి చూసిండ్రా మీరు జనకశైలరా అంటే నాకు కూడా నోటికి జనకశైలరా అనే అత్తంది. సరే నేను అన్న జనకచర్ల అంటే ఏం చేస్తున్నాడు అంటే ఆయన గోదావరి కృష్ణ బనకచెర్లనా బనకచెర్ల తలుపు పెట్టి చెప్తే కొలుపు పెట్టి అడిగినట్టే ఉన్నదన్న. నువ్వు మాటి మాటికి జనకశైలరా అంటే ఇజ్జత్ పోతుంది. ఇక ముచ్చట ముంగటికి పోయినావు కానీ జనకశైల తర్వాత ఏందో చెప్పు. దీని చరిత్రకు పోతే కేసీఆర్ దీనికి ఆమోదం పలికిండు. జగన్ సీఎం ఉన్నప్పుడు జగన్ కేసీఆర్ మీటింగ్లు పెట్టుకొని ఇది హిందూ పేపర్ వీళ్ళు 6 గంటల సేపు కూర్చొని ముచ్చట పెట్టి. కానీ కారు పార్టీ వాళ్ళు తప్పంత చేయి సర్కారు వాళ్ళదే అంటారుగా అదే అన్న. మరి కేసీఆర్ సార్ కూడా రైతుల కోసం పోరాటం చేద్దాం అనుకుంటాడట కదా. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంటు పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని ఇది. ఊకోండ్రి సారు, తెలంగాణ సెంటిమెంట్తో ఇప్పుడేం అక్కరున్నది? ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉండగా ఆయన చెప్పినట్టే టికెట్లు ఇచ్చిండు 2018లో కాంగ్రెస్ టికెట్లు. అంటే సీఎం చంద్రాల సారు సీఎం రేవంత్ సారు కూర్చొని మాట్లాడుకోకపోవట్లనే గిట్ల అవుతుంది అంటావు, అంతేనా సారు? మీరిద్దరు కలిసి కూర్చున్నారా ఇలాంటి వరకు? ఆనాడు కేసీఆర్ జగన్ కూర్చున్నారు, ఇలా గురు శిష్యులు కూర్చున్నారా? అసలు మీ బాధ లేనిది లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు ఎవరికన్నా? ఎగస్ పార్టీ ఎంపీలతోని గిదే ముచ్చట మీద అఖిలపక్షం మీటింగ్ అయితే ఇవాళ అయింది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గీ ముచ్చట మీదనే సెంట్రల్ సర్కారులతో మాట్లాడనికే ఢిల్లీకి బేస్తారం పోతాడట. మరి అటెన్కి ఏమవుతుందో చూద్దాం కానీ మా మీనాచక్క చెప్పే కడమార్తలైతే చూడుండ్రి. థ్యాంక్ యూ.